చేయవి అని చెప్పేసి. బట్ మేము అయినా సరే గోస్ట్ రిలేటెడ్గా వీడియోస్ అయితే షూట్ చేస్తలేము. సో ఆ లైన్లో వీడియోస్ వద్దు అని చెప్పేసి. కాకపోతే మన మచ్చాడు ఈరోజు మనం కొత్త టాపిక్స్ పైన వీడియో షూట్ చేద్దామని చూస్తుంటే ఒక టాపిక్ అయితే ఫైండ్ అవుట్ చేసిండు. అది వచ్చేసి ఏంటిది అని అంటే గోస్ట్ నెంబర్స్. మనం గోస్ట్ నెంబర్స్ అసలు నిజమేనా కాదని చెక్ చేస్తుంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చూసిన యూట్యూబ్లో. మస్తు మంది ట్రై చేసి వాటికి కాల్ చేయడానికి. కొంతమంది ఉన్నాయని చెప్తారు, కొంతమంది లేవు అని చెప్తారు. అసలు ఇది పాసిబుల్ గూగుల్ అయితే మనం సెర్చ్ చేసిన ప్రకారం చాలా నెంబర్స్ అయితే దొరికినాయి. సో అవిటికి మేము ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే నైట్ 1:33 అయితే అవుతుంది. మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. ఈ నెంబర్కి ఈ టైంకి మనం కాల్ చేసి ఒకవేళ మనతో మాట్లాడడానికి ట్రై చేసినట్లయితే పాసిబుల్ అవుతుందా కాదా అనేది చూడబోతున్నాము. సో ఇంకా మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసిన తర్వాత చూడండి. అండ్ మేము కాల్ చేస్తున్నాం కదా అని చెప్పేసి మీరైతే దయచేసి ట్రై చేయకండి. ఎందుకంటే ఎవరికి ఏం జరుగుతుందో అదే మనం చెప్పలేం. సో ట్రై చేయకండి. సో ఈ ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము గూగుల్లో సెర్చ్ చేస్తుంటే దగ్గర ఎన్ని నెంబర్స్ దొరికినాయి? ఒక 5 నెంబర్స్ అయితే దొరికినాయి. సో ఒక్కొక్కటిగా కాల్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ నెంబర్లో ఏమని చెప్తున్నారు అంటే ఏదో చిన్న పిల్లాడు చనిపోయిన ఆత్మ సౌండ్ అయితే మనకి వినిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనకు ఏదో ఇట్లా వినబడుతుంది. ఆ తర్వాత మన దగ్గరలో ఉన్నట్టుగా ఒక ఇట్లా ఫీల్ అనేది వస్తుందని చెప్పేసి రాసి అవుతున్నది. సో ఇప్పుడు ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తున్నాం. ఫస్ట్ నెంబర్ ఎప్పుడు 4077. ఇప్పుడు ఈ నెంబర్కి కాల్ చేస్తున్నాము. ఒకసారి చూద్దాం అసలు మాకు అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ వస్తుంది, ఏం కథ, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. మనం డయల్ చేసిన నెంబరే సరైనది కాదంటుంది ఇప్పుడైతే. ఫస్ట్ నెంబర్ అయితే సరైన కాదు. ముంగట ఒకటి 0 అని నేను యాడ్ చేసి చూద్దాం. మళ్ళీ నెంబర్ 04073402. గూగుల్లో వచ్చేసి ఏమని రాసి పెట్టింది అంటే ఈ నెంబర్కి మనం కాల్ చేసినట్లయితే ఒక వాయిస్ మెయిల్ బాక్స్ వస్తుంది మనకు. దాంట్లో ఒక చిన్న పిల్లలు ఏడుచుకున్నట్టు స్టార్టింగ్ అయిపోయినా అట్లయితుంది. బట్ మనం రియల్ లైఫ్లో దీన్ని ట్రై చేస్తే కలుస్తుందా లేదా అని చెప్పేసి ఇదైతే కలుస్తుంది అది నెంబరు. సో అది రోజు కలుగుతుందో ఏం కదా నెంబర్ అవ్వదు కూడా మన గూగుల్లో మాత్రం ఇదే రాసి పెట్టండి. సో ఫస్ట్ వచ్చేసి వర్క్ అయితే అవుతలేదు. ఇప్పుడు సెకండ్ నెంబర్ కాల్ చేద్దాం. సెకండ్ నెంబర్కి వచ్చేసి ఏమని మెన్షన్ చేసింది అంటే ఒక ఫ్యామిలీ మొత్తం స్ట్రేంజ్గా ఏదో మాట్లాడుతున్నట్టుగా డిఫరెంట్ బిహేవియర్తో ఉన్నట్టుగా మనతో మాట్లాడతారని చెప్పేసి రాసిపెట్టి అవుతున్నది. సో ఏదో క్రీపీ హాంటెడ్ ఉంటుందని చెప్పేసి. సో చూద్దాం నేను చెప్పండి నెంబర్ 61862582581313. నాకైతే ఇప్పటికీ ఫోన్ చేయాలన్నా అని భయం అవుతుంది. ఏం జరుగుతుందో ఏం కథ అని చెప్పేసి. అదే నెంబర్లు ఉన్నాయి. కింద లొకేషన్ ఏమొస్తుంది అంటే ఔరంగాబాద్ బీహార్ అని వస్తుంది. కాకపోతే కాల్ చేస్తే మనం డిస్కనెక్ట్ అవుతుంది. సేమ్ ఫస్ట్ నెంబర్ లెక్క 0 పెట్టుకోవడం చెప్పండి. 040. సో మనం 2 నెంబర్స్ ట్రై చేసినాం. 2 నెంబర్స్లో కూడా ఏది కూడా కనెక్ట్ అయితే కాలేదు. సో మనకు మేము సెర్చ్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఓపెన్ అయిందో దాంట్లో మొత్తం మనకు 3 నెంబర్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ 2 నెంబర్లు కలవలేదు. ఇప్పుడు థర్డ్ నెంబర్కి అయితే కాల్ చేస్తున్నాము. థర్డ్ నెంబర్లో ఏమని రాసి పెట్టింది అంటే ఒక లేడీ గోస్ట్ ఏడుస్తున్నట్టుగా మనకు సౌండ్ వినిపిస్తుంది. దీన్ని కాల్ చేస్తానవుతున్నది. సో చూద్దాం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి. చెప్పండి 909390003 403.
థర్డ్ నెంబర్ కూడా రాంగ్ నెంబర్ అనే వస్తుంది. నేను అసలు ఏమనుకున్నా అంటే ఒకటేసారి ఎవరు వేరే లాంగ్వేజ్ చెప్పేసరికి కలిసిందేమో కనెక్ట్ అయిందేమో అనుకున్నాను, కాకపోతే కనెక్ట్ అయితే కాలేదు. అలా సరే 04 పెట్టుకోవడం మంతే ఇలా నేను వాడికి నీకు పచ్చిమిర్చి చేయాల 0939 ఓకే. కాదు, దయచేసి డయల్ చేసిన నంబర్ని చెక్ చేసుకోండి. आपके द्वारा डायल किया गया नंबर మూడు నెంబర్లకు కాల్ చేసినాం, 3 నెంబర్లలో దేనికి కూడా కనెక్ట్ అయితే కాలేదు ఇప్పటి వరకు. అసలు ఇట్లా ఎందుకు జరుగుతుందో ఏమో అర్థమైతే లేదు. వెబ్సైట్లో ఇచ్చిన ప్రకారం ఒకవేళ గూగుల్లో రాస్తున్న ప్రతి ఒక్కరి కరెక్ట్ అయినట్టయితే మనకి 3 వచ్చేసి కలిసి ఉన్న నెంబర్స్. మోస్ట్ హాంటెడ్ మోస్ట్ క్రీపియస్ట్ నెంబర్స్ సెర్చ్ చేస్తే ఈ 3 నెంబర్స్ అయితే వచ్చిన స్టార్టింగ్. 3 ఒక్కటి కూడా కనెక్ట్ కాలేదు. సో ఇంకా 2 అవుతున్నాయి, అవి చేద్దాం. నిజంగా ఇంత రాత్రి ఈ నెంబర్స్కి కాల్ చేస్తుండే గంట సాయంత్రం పూట టిఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందంట అని చెప్పి పోవాలి. డిస్కనెక్ట్ అయ్యేసరికి మన ఎగ్జైట్మెంట్ ఏదైతే లేదంటే ఈ గ్రౌండ్ లో ఆడుకోవాలి. అక్కడ మామయ్య వాళ్ళ గ్రౌండ్ ఉంది, ఆడైనా ఆడుకోవాలి. ఒక నెట్ కట్టుకొని 4 బ్యాట్లు తెచ్చుకొని ఆడుకోవచ్చు. చాలు ఒక గంట. నువ్వు జిమ్కి వెళ్ళవల్ల డబ్బులు కట్టి. క్వశ్చన్ ఏంది తెలుసా, దయ్యం నంబర్ ఏది అని రాసి ఉంది, దానికి ఎన్ని నంబర్ ఉన్నది, తెలుగు ఉన్నది. అత్యంత భయంకరమైన ఫోన్ నంబర్, దీనికి ఎప్పుడు కూడా కాల్ చేయకూడదు అని రాసి పెట్టుంది. ఆ నంబర్కి ఈరోజు కాల్ చేస్తున్నాం. సో చూడాలి ఏం జరుగుతుందో. దురదృష్టం.